ఈరోజు మా తాతగారు స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ గారి 18వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ సిరిపురం సర్కిల్లో మొత్తం ఆయన అభిమానులు, అలాగే పార్టీ సభ్యులు, అలాగే విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకునే విధంగా ఇక్కడికి వచ్చి ఆయన్ని స్మరించుకునే అవకాశం దొరికినందుకు ముందుగా అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు చంద్రదాస్ గారు కానీ, అలాగే రమణ కుమారి గారు కానీ, అలాగే ప్రముఖ న్యాయవాది గారు మన కేవీ రామ్మూర్తి గారు కానీ, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ మా అభిమానులు, కార్యకర్తలు, అలాగే శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి సత్యనారాయణ గారిని స్మరించుకోవడం ఒక రకంగా మనకు దొరికిన అదృష్టం. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రకి చేసిన సేవలు మనందరికీ తెలుసు. మేము చిన్న వయసులో ఉన్న ఈరోజు ఆయన చేసిన పనులన్నింటి గురించి కూడా పెద్దవాళ్ళందరూ మాకు చెప్పడం, రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తుంటారు. ఆయన ఏదైతే ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని చెప్పి అందరూ చెప్తారో అలాంటి కుటుంబంలో నేను పుట్టడం నిజంగా నా అదృష్టం. అందుకనే పేరుకి ఆయన మనవడినైనా ఎలాగైతే ఆయన ఒక కార్యకర్తలాగా కష్టపడి పనిచేశారో నేను కూడా అదే విధంగా పార్టీకి పనిచేసుకుంటూ, అలాగే విశాఖపట్నం ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ సేవలు అందించాలని చెప్పి ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈరోజు మా కుటుంబానికి అందరికీ కూడా ఇక్కడ ఏదైతే అందరూ వచ్చి ఇలాగ అండగా ఉంటున్నారో ఎప్పటికీ వాళ్ళని మేము మర్చిపోమని చెప్పి మరొకసారి చెప్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరొకసారి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజకీయ గురువర్యులు పెద్దలు కీర్తిశాస్త్రులు ద్రోణరాజు సత్యనారాయణ గారు వర్ధంతిలో ఈ అవకాశం వారు వారసులు మాట్లాడమని చెప్పినందుకు ఆయన విశాఖపట్నానికే రాజకీయాల్లో మొక్క. 1978 తర్వాత హిందూ శాసనసభ్యుడు, 77లో తెన్నేటి విశ్వనాథన్ గడగడలు ఆడించినటువంటి మహావీరుడు, పార్లమెంటు సభ్యులు, విశాఖ నగరాన్ని పుట్టించినటువంటి రాజకీయ బిడ్డ, విశాఖపట్నం వారసులు. నగరాన్ని 1980లో విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థకి మొట్టమొదట వారు చైర్మన్గా ఈ ఎంఈపీ కాలనీ కానీ, సీతమ్మధార కానీ, విశాఖపట్నంలో నగరాలన్నిటికీ కూడా ప్లాన్ ప్రకారంగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు, గొప్ప నాయకుడు. ఓ పల్లెల్లో పుట్టి ఉత్తరాంధ్రకు ఒక్కదానికే పరిమితం కాదు, రాష్ట్రాన్ని తన భుజాల మీద వేసుకొని ఢిల్లీలో తన కలం ఇప్పినటువంటి రాజకీయ మేధావి. అటువంటి మనుషులు ఈవేళ దూరంగా కనిపిస్తున్నారు. ప్రజలకు సమస్యలు ఉంటే ప్రజల్లో కలిసిపోయే మనిషి ద్రోణరాజు సత్యనారాయణ గారు. ఆ రకంగా ప్రజాభిమానం పొంది రాజకీయాల్లో బ్రహ్మాండమైనటువంటి రాజకీయ రంగాన్ని ప్రవేశించి విశాఖపట్నంకు ఎలుతురు తీసుకొచ్చినటువంటి మనిషి అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. గౌరవనీయులైనటువంటి ద్రోణరాజు సత్యనారాయణ గారి 18వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన వారసులైనటువంటి ద్రోణరాజు శ్రీవాత్సవ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సిరిపురం జంక్షన్లో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన నినాదం, ఆయన వాయిస్ వినిపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఆయన శిష్యులు, అంతమంది శిష్యులను తయారు చేసినటువంటి ఘనత, ఒక రాజకీయ గురువు, రాజకీయ ద్రోణాచార్యుడు, రాజకీయ విశ్వవిద్యాలయంలాగా ఆయన నడిపినటువంటి విధానం అదంతా కూడా ఈ రోజుకి అందరికీ కూడా గుర్తే. మరి ఆయన ఆశీస్సులు శ్రీవాత్సవకి మెండుగా ఉండాలని, ఆయన వారసత్వాన్ని శ్రీవాత్సవ ముందుకు తీసుకువెళ్లే విధంగా పార్టీ కూడా గౌరవించి ఆయన్ని పదవుల్లో రేపు రాబోయే ఎలక్షన్స్లో ఆయనకు ఒక అవకాశం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తాం.